మీరెప్పుడైనా ఆలోచించారా? ప్రతి శుభకార్యానికి ముందు గణేశుడినే ఎందుకు పూజిస్తారు అని? మన హిందూ సంప్రదాయంలో గణేశుడిని ప్రథమ పూజ్యుడిగా ఆరాధిస్తారు. ఎందుకంటే ఆయన విఘ్నహర్త, అనగా అడ్డంకులను తొలగించే దేవుడు. శివపురాణంలో ఒక ప్రసిద్ధ కథ ఉంది. ఒకసారి శివపార్వతులు తమ ఇద్దరు కుమారులైన గణేశుడు, కార్తికేయులకు ఒక పరీక్ష పెట్టారు. ప్రపంచాన్ని ముందుగా చుట్టివచ్చినవారే గొప్పవారు అని చెప్పారు. కార్తికేయుడు వెంటనే తన నెమలి వాహనంపై ప్రపంచాన్ని చుట్టిరావడానికి బయల్దేరాడు. కాని గణేశుడు కాసేపు ఆలోచించి తన తల్లిదండ్రులైన శివపార్వతుల చుట్టూ 3 ప్రదక్షిణలు చేశాడు. అప్పుడు గణేశుడు చెప్పిన మాట ఏమిటంటే, తల్లిదండ్రులే నా ప్రపంచం. గణేశుడి జ్ఞానం, భక్తికి మెచ్చిన శివుడు ఎంతో సంతోషించి ఒక వరమిచ్చాడు. ఇకపై ఏ శుభకార్యమైనా ముందుగా నిన్ను పూజించాలి అని. అందుకే ప్రతి పని ప్రారంభానికి ముందు గణేశుడి పూజకే ప్రాధాన్యత ఇస్తారు. చదువు, వ్యాపారం, వివాహం, గృహప్రవేశం, ఏ పనైనా సాఫీగా సాగాలని కోరుతూ ఆయన ఆశీస్సులు తీసుకుంటారు. అందుకే మన సంస్కృతిలో ప్రతి శుభకార్యం గణేశుడి నామస్మరణతోనే మొదలవుతుంది. ఓం గణేశాయ నమః. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.